ఎంత ఓటొస్తుందో. ఇది కూడా మీకు ప్రాసెస్‌గా ఉంది అనిపిస్తే గనక ఇంకొక టిప్ కూడా నేను మీకు చెప్తాను. ఏం లేదండి, మన అందరి ఇళ్లల్లో కూడా కన్నాలది చిన్న బేషన్ లాంటిది ఉంటుంది కదండీ! దాంట్లో కూడా మనం ఈ ఓటనేది మనం నీట్‌గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే ముందుగా చేత్తోనే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం టైం పడుతుందండి. ఈ విధంగా కన్నాల దాంట్లో కూడా మనం ఈ మొక్కలన్నిటిని కూడా వేసేసామనుకోండి, దాంట్లో ఉన్న ఓటంతా కూడా కిందకైతే బయటకైతే వచ్చేస్తుందనమాట. చూసారా? ఆ విధంగా ఆ డబ్బాలోకి పడేటట్టుగా మనం అది ఓటంతా అందులో పడేటట్టుగా అలా పెట్టేసుకొని, మనం ఈలోగా కొంచెం పనులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏదైనా పనులుంటే పనులు చేసుకుంటుంటే ఈలోగా దాంట్లో ఉన్న ఓటంతా చాలా వరకు కిందకొచ్చేస్తుంది. ఇంకా ఎక్కడైనా ఉంటే అప్పుడు మనం గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది అయితే నాకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తది. అందుకే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ముక్కలు విడిగా, ఓట విడిగా ఎండలో అయితే 3 డేస్ పైనే పెట్టుకోవాలి. ఇంకా అవసరమైతే కూడా పెట్టుకోవచ్చు. ముక్కలు ఒకవేళ బాగా గట్టిపడిపో